సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం. నిన్న మనం T9 ద్వారా చూసాం. ఇక్కడ పైపులు 4 పైపులు తక్కబడిండే. అయితే ఈ పైపులు ఈరోజు కొండూరు గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా 4 పైపులు వేసి ఈ యొక్క రాకపోకలను పునరుద్ధరించారు. ఈ కొండూరు బ్రిడ్జి తెగిపోవడం వల్ల గత 2 నెలల నుంచి ఇక్కడ రాకపోకలు కొనసాగడం లేదు. ఈ రాకపోకలు కొనసాగడానికి గ్రామ అభివృద్ధి కమిటీ వారు చేసిన కృషికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు మనము ఈ కొండూరు నుంచి గిర్ని వరకు వెళ్ళాలంటే 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్తున్నాయి. కానీ బస్సులు కొంచెం టైం పట్టాలని చెప్తున్నారు. ఈ బస్సు రావాలంటే ఇక్కడ ఇంకొక 4 పైపులు కావాలి. ఈ పైపుల ద్వారా ఇక్కడ వేస్తే మనము ఈజీగా బస్సు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకోటి అక్కడ కూడా ఆ ముందు కనబడే ముందు కూడా దాంట్లో కొంచెం మొరం పోయాలి. ఆ మొరాన్ని కూడా వేస్తే బస్సులు వచ్చే సౌకర్యం కలుగుతుందని చెప్పేసి గ్రామ అభివృద్ధి కమిటీ వారు తెలుపుతున్నారు. ఈ నిన్న చూసిన ఈ విజువల్స్లో ఇదంతా నిన్న ఏం లేకుండే ఈరోజు ఈ 4 పైపులు తీసుకొచ్చి వేసి ఈ మొరం పోసి ఈరోజు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళడానికి చిన్నవాల్గోట్ మీ నుంచి పెద్దవాల్గోట్ గిర్ని నిజామాబాద్ వెళ్ళేవారు ఇప్పుడు కొండూరు ద్వారా సులభంగా వెళ్ళవచ్చని గ్రామ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు. ఈ 2 వీలర్స్ కానీ కార్లు కానీ బైకులు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది. బస్సులు మాత్రం వెళ్తలేవు. ఇంతవరకు ఈ రోడ్డును చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ వారికి వాహనదారులు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. T9 న్యూస్ నిజామాబాద్, ఎం రాజేశ్వర్. రూరల్ సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం. గత 2 నెలలుగా సిరికొండ మండలానికి మిషన్ భగీరథ నీళ్లు రాక 2 నెలలైతుంది. దీనికి కారణం అధిక వర్షాలు పడి ఈ కొండూరు బ్రిడ్జి తెగిపోవడం వల్ల ఆ బ్రిడ్జితో పాటు ఈ మిషన్ భగీరథ నీళ్లు వచ్చే పైప్ లైన్ అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ పైప్ లైన్ వరదకు ఉధృతికి కొట్టుకపోయి 2 నెలలు గడుస్తుంది. ఈరోజు అధికారులు ఈ యొక్క పనులు చేయడానికి ఈ నీటిని పంపే పైప్ లైన్ తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి పని స్టార్ట్ అవుతుందని మండల ఇన్ఛార్జ్ సార్ గారు చెప్పారు. ఇప్పుడే ఇక్కడ ఈ పైప్ లైన్ వర్క్ నడుస్తుంది. దీనిని తగినంత సమయంలో కంప్లీట్ చేసి మండలానికి మిషన్ భగీరథ నీళ్లు అందిస్తామని తెలిపారు. T9 న్యూస్ నిజామాబాద్, ఎం టాప్ రిపోర్టర్.
యాక్షన్. ఓకే రైట్.